गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ ఆదర్శ. సారీ గైస్, నా వాయిస్ అయితే కొంచెం లోగా రావచ్చు, ఎందుకంటే నేను నైట్ టైం రికార్డ్ చేస్తున్నాను కాబట్టి. అందుకని కొంచెం వాయిస్ అయితే లోగా ఉంటుంది. కొంచెం వాల్యూమ్ ఫుల్గా పెట్టుకోండి, మేబీ మీకు బెటర్గా వినిపించే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఆల్రెడీ ప్రివ్యూ చూసారు కదా, ఆ ప్రివ్యూని ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఫుల్ ఎడిట్ ఎలా చేయాలని చెప్తాను, బట్ ఏంటంటే ప్రీసెట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, హౌ టు యూజ్ యువర్ ప్రీసెట్ అని. ఓకే, ప్రీసెట్ ఓపెన్ చేస్తే మీకు అయితే ఇట్లా ఉంటుంది అనమాట. మీకు అన్ని బీట్ సింక్ అయితే బీట్ మార్క్స్ అయితే అన్నీ పెట్టే ఉంటాయి. మీరు జస్ట్ ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఎక్కడెక్కడ స్పెషల్ ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేశాను, అక్కడ వాటికి సంబంధించిన ఇమేజెస్కి సెట్టింగ్స్ అయితే ఇచ్చాను, ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఫస్ట్ ఇవి రెండు కనిపిస్తున్నాయి కదా, ఇట్లానే మీరు యూజ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్, దాని తర్వాత సెకండ్ వేవ్ టైప్ వస్తుంది, మీకు కనిపిస్తుంది కదా. నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసేసి మళ్ళీ థర్డ్లో, అట్లా సెకండ్ ఎఫెక్ట్ వచ్చేసి మళ్ళీ ఫోర్త్లో, అట్లా మీరు ఇక్కడ 11 సెకండ్స్ వరకు అయితే తెచ్చుకోండి. 11 సెకండ్స్ వరకు అయితే మీరు యూజ్ చేసుకోండి ఇమేజెస్ తోటి. ఇమేజెస్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ 11 సెకండ్స్ దగ్గర ఈ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయండి, నెక్స్ట్ ఇక్కడైతే బ్లింక్ ఎఫెక్ట్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని కాపీ చేసి మీరు యూజ్ చేసుకునే ఇమేజ్కి అక్కడ యాడ్ చేయండి. మీరు ఇక్కడైతే ఒక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక బీట్ మార్క్ అయితే పెడతాను. ఇక్కడ నుంచి ఒక ఇమేజ్ని యాడ్ చేసి ఇది బ్లింక్ అవుతున్నట్టు ఈ ఎఫెక్ట్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇది జస్ట్ ఇట్లా ఫాస్ట్గా వచ్చి వెళ్ళిపోవడానికి ఇక్కడ అన్ని ఫాస్ట్ బీట్ ఉంటుంది కదా, దీనికోసం ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనమాట. ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, పైన గోల్డ్ కలర్ లోగో. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఈ ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్ మామూలుగా ఈ వాటర్ వేవ్ ఎఫెక్ట్ ఫస్ట్లో ఇచ్చాం కదా, సారీ సెకండ్ ఎఫెక్ట్ ఇదే అనమాట. ఓకే, ఇట్లా మీరు మళ్ళీ ఇక్కడ నుంచి 1 by 1 ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఎఫెక్ట్ ఇది అనమాట. ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసేసి ఇది, నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసి వాటర్ వేవ్ ఎఫెక్ట్, మళ్ళీ థర్డ్ వచ్చేసి ఈ ఎఫెక్ట్ అయితే యూజ్ చేసుకోండి ఈ స్పేస్లో. అట్లా మళ్ళీ ఈ ఎఫెక్ట్ వచ్చేసేసి ఈ స్పేస్లో, అట్లా మీరైతే యూజ్ చేయండి. మీకు ఇమేజెస్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అట్లనే సాంగ్ అయితే నేను ప్రీసెట్లోనే ఇస్తాను. మీకు ఫుల్ ప్రీసెట్ ఇవ్వడానికి ఏమవుతుందంటే, ఫుల్ ప్రీసెట్ కనుక ఇస్తే అది 15 to 16 MB మధ్యలో ఉంది. అది ఏమవుతుందంటే ఓన్లీ మెంబర్స్కి మాత్రమే వస్తుంది. మెంబర్స్కి మాత్రమే అంటే ఎలక్ట్ మోషన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకని ఏం చేస్తున్నానంటే ప్రీసెట్ అండ్ XML ఇస్తున్నాను, బట్ ఏంటంటే మీరే ఇమేజెస్ని ఓన్గా యాడ్ చేసుకోండి. ఓకే, నేను బీట్ మార్క్స్ ఎలా పెట్టాలనేది కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, బట్ ఏంటంటే లేట్ అవుతున్నాయి వీడియోస్ అనే కారణంతో నేను తొందరగా చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఓకే, నేను చెప్పింది అయితే అర్థమైంది అనుకుంటాను. ఈ రెండు ఎఫెక్ట్ని యూజ్ చేసుకుంటూ 11 సెకండ్స్ వరకు అయితే రండి. 11 సెకండ్స్ నుంచి ఈ ఎఫెక్ట్స్ మీరు ఇమేజెస్ యాడ్ చేసుకొని వాటికైతే ఈ ఎఫెక్ట్స్ అయితే ఇవ్వండి. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ రెండు ఎఫెక్ట్ని యూజ్ చేసుకొని ఈ రెండు ఎఫెక్ట్స్, ఓకే, ఈ రెండు ఎఫెక్ట్స్ని యూజ్ చేసి లాస్ట్ దాకా వచ్చేసింది. ఓకే, మీకు ప్రివ్యూలో చూసారు కదా, జస్ట్ ఒకసారి మీరు ప్రివ్యూని చూడండి, మీకు లాస్ట్ వరకు ఎలా ఎడిట్ చేయాలనేది మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఓకే, వీడియోని అయితే ఒక 5 minutes లోపే తీద్దామని ట్రై చేశాను. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఏదైనా డౌట్ అయితే వస్తే నేను ఒకసారి జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు కన్ఫామ్గా వితిన్ 10 minutes లోపే రిప్లై అయితే ఉంటుంది. ఓకే, నేను చెప్పింది మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. అదైతే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను చెప్పింది మీకు అర్థమైతే. ఓకే, డన్.